హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వనితారాం ఆఫీషియల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వనిత. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇది వచ్చేసి మా ఉగాది వ్లాగ్. సో ఇప్పుడైతే టైం 5:30 అయ్యింది, కానీ నేను అలారం ఏమో 4:30కే పెట్టుకున్నా. జ్ఞానిగాడేమో 3:30కే లేచి కూర్చొని 5:30 వరకు నిద్రపోకుండా మేలుకున్నాడు. ఇంకా సో వాడిని నిద్రపిచ్చేసి లేచేసరికి ఈ టైం అయింది. ఇక్కడైతే కసు దొబ్బుతున్నా. సో ఈరోజు ఏంటంటే నిన్న శనివారము గ్రహణము అమావాస్య వచ్చింది, ఆ రోజు ఏం పని చేయొద్దన్నారు. సో ఈరోజే అన్ని పనులు చేసేసరికి కొంచెం హెక్టిక్ అయింది, చాలా కష్టమైంది. సో ఇంకా నేనైతే బట్టలు ఆరేస్తున్నా. అన్ని బట్టలు ఉతికేసి పండగ అనేసి మొత్తం క్లీన్ చేయాలని బట్టలు కూడా ఉతికేసిన. ఆ బట్టలు ఉతికేసిన మీకు కసు దొబ్బిన తర్వాత ఏం వీడియో షూట్ చేయలే, కానీ ఇల్లంతా అలికేసిన, బయట కసు దొబ్బి అలికి ముగ్గు కూడా వేసేసిన. ముగ్గు కూడా వీడియో చూపిస్తాం. సో జ్ఞాని ఏం చేస్తున్నాడు అనుకోండి, జ్ఞాని నిద్రపోతున్నాడు, వాళ్ళ నాన్న అందరూ. సో ఫైనల్గా బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది. మాకు పొద్దునే బాగుంటుంది, మా ఇంటి పక్కన అన్ని చెట్లు ఉంటాయి, వ్యూ బాగుంటుంది. సో ఇక్కడ మీకు ముగ్గు చూపిస్తున్నాను. ఇది పెద్దది వేసిందేమో మా ఇంటిది, అవతల చిన్నదేమో మా తోడుకోడల ఇంటిది, ఆమె లేదు ఊరిపోయిందనేసి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది అందరికీ. సో నేనైతే ఇప్పుడైతే స్నానం చేసి వచ్చేసాను, ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా దేవుని దగ్గర పూజ చేయాలి, అంటే ఎంత క్లీన్ చేసి పటాలందుకు తుడిచేసి ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు చేయాలి, జ్ఞానానికి స్నానం చేయాలి. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు చూస్తుందని. సో ఇక్కడైతే నేనేమో శనగబ్యాళ్ళు తీసుకుంటున్నా, ఓలిగలు చేద్దామనేసి, ఉగాది కదా చేయాలంటే. సో నాకు ఓలిగలు చేయడం అసలు చేత కాదు, ఫస్ట్ టైం చేస్తున్నా. నేను ఎన్నిసార్లు చేసినా అది లూజ్గానే అయిపోతుంది, గట్టిగానే అయిపోతుంది. అందుకే ఈసారి బెల్లం పగలగొట్టి కలపకోకుండా మిక్సీకి వేసేసిన, అది బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఒక పక్కల అన్నం పెట్టేసిన, ఒక పక్కల బ్యాళ్ళు పెట్టేసిన. ఇక్కడ మామిడికాయ కూస్తున్నా, సాంబార్ చేద్దామని. సో ఈరోజు మా స్పెషల్స్ ఏంటంటే చిత్రాన్నం, వైట్ రైస్, సాంబారు, ఓలిగలు, ఇవే మా స్పెషల్స్. ఉగాది పచ్చడి కూడా చేసిన, ఫస్ట్ టైం చేసిన, కానీ బాగా వచ్చింది. సో ఇక్కడైతే నేను మసాలా దంచుకుంటున్నా చిత్రాన్నంకి ప్లస్ సాంబార్కి. ఇక్కడ మా జ్ఞానితో పని అంటే ఇట్లే ఉంటుంది, ఒక్క చోట ఉండడు, చూస్తూనే ఉంటారు కదా, అట్టపోతాడు ఇట్టపోతాడు. సో మీరు ఉగాది పచ్చడి చేసుకుంటే మీకు ఫస్ట్ ఏ ఫ్లేవర్ వచ్చింది చెప్పండి. నాకైతే ఫస్ట్ తీపుగా వచ్చింది, మళ్ళీ కారం, మళ్ళీ ఫుల్ చేదే వచ్చేసింది, వేపుతంతా నాకే వచ్చింది. సో ఈ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక్క చోట ఉండమంటే ఉండడు, ఒక్కటి కాదు, ఏ కొత్తగా కనిపిస్తే అవన్నీ వాడి చేతికి ఉండాలి, వాడి నోట్లోకి పోతూనే ఉండాలి. సో ఇక్కడ శనగబ్యాళ్ళు ఉడికిపోయినాయి, ఇప్పుడు నేను కందిబ్యాళ్ళు వేస్తున్నా సాంబార్ కోసం అనేసి, పప్పు ఉడకబెడదామని.
సో ఇక్కడైతే నేను చిత్రాన్నంకి అదే నిమ్మకాయ పులిహోర అంటారా మీ సైడ్, మా సైడ్ మేము మాత్రం చిత్రాన్నం అనే అంటాం ఎక్కువ. సో చిత్రాన్నంకి అయితే కనుక నేను తిరువాత పెడుతున్నాను. అదే ఏం లేదండి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి బాగా దంచేసి దాంట్లో ఉప్పు, తిరువాతలో ఇంకా అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం, పప్పులు అన్నీ వేసుకొని తిరువాత పెట్టుకొని నిమ్మకాయ ఖచ్చితంగా పిండేసి వేసుకోవాలి. అయితే అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే బాగుంటుంది, లేకుంటే పచ్చి పచ్చి వాసన వచ్చి బెన్న చెడిపోతుంది. ఇట్లా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది, తర్వాత మనం యూస్ చేసుకో. ఫ్రిడ్జ్ ఏం లేదు, బయట పెట్టినా 2-3 డేస్ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలంటే ఇంకొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది, కానీ పెట్టుకునే ప్రతిసారి దాన్ని షగ పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి అంతే. సో ఇక్కడైతే నేను మునక్కాయలు కోస్తున్నా సాంబార్ కోసం. చాలా నేతగా ఉన్నాయి, అసలు ఇట్లా కోసి నార తీస్తా అంటే ఊడిపోతూ ఉన్నాయి. సో ఇక్కడైతే అవన్నీ కట్ చేసేసుకుంటాను. ఇక్కడేమో నేను చిత్రాన్నం పులుసు కలిపాను కదా, అది ఇంకా అన్నంలో వేసి బాగా కలిపేస్తున్నా. నాకు చిత్రాన్నం అంటే చాలా ఇష్టం, కానీ నేను ఈరోజు చేసింది ఏది టేస్ట్ చేయలేదు, ఎందుకంటే దేవుని దగ్గర పెట్టాలని. అన్నీ సరిపోయినాయి, కానీ సాంబార్లోనే కొంచెం కాదు చాలానే ఉప్పు తగ్గింది. తర్వాత తిన్న తర్వాత చూసుకొని దాంట్లో మళ్ళీ ఉప్పు వేసుకున్నా. ఇక్కడైతే ఓలిగలు చేస్తున్నాను ఫస్ట్. ఇది కూడా ప్రతిదీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఓలిగలు చెప్పాను కదా, కానీ బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్గానే వచ్చినాయి. కరెక్ట్గా నేను 2 గ్లాసెస్ ఏమో వేసాను, 6 ఏమో వచ్చినాయి. ఒకటి దేవుని దగ్గర పెట్టా. సో ఇక్కడైతే పూజ చేస్తున్నాము. నేను పూజ ఎప్పుడైనా ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిది అని అంటారు. సో నేను అన్నీ రెడీ చేసి పెడితే మా ఆయన వచ్చేసి రేపు పూజ చేస్తారు. మా జ్ఞానికి పూజ చేసేది భలే ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆడ వెళ్తురు, హారతి ఇచ్చేటప్పుడు వెళ్తురు, ఆ లైట్లు, ఆ పూలు అవన్నీ చూసి వాడు భలే ఎగ్జైట్ అవుతాడు. ఇప్పుడు ఇంకా కామ్ ఉన్నాడు, కానీ లేదంటే ఆ హారతి పట్టుకోవాలా, ఆ ఉదకడ్డీలన్నీ పట్టుకోవాలని చాలా ఆత్రం. లాస్ట్కి అయితే టెంకాయ, మీరు చెప్పండి, హారతి ఇచ్చి టెంకాయ కొడతారా, టెంకాయ కొట్టి హారతి ఇస్తారా? నేనేమో టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలని, మా ఆయనేమో హారతి ఇచ్చి టెంకాయ కొట్టాలని. ఇదే మా ఇద్దరికి ఎప్పుడు గొడవ. సో మీరు చెప్పండి ఎట్లా చేస్తారు ఏమనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. పూజ అంటే అంతా అయిపోయినాక కదండి హారతి ఇచ్చేది, టెంకాయ కూడా. సో ఇక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నాం. మా వాడికి బొట్టు పెట్టడం అంటే అదొక పెద్ద టాస్కే, అసలు పెట్టించుకోడు. సో నెక్స్ట్ నేను పెట్టించుకుంటున్నా. సో ఇంతటితో పూజ అయిపోయింది. నెక్స్ట్ మేము వచ్చేసి టిఫిన్ తిన్నాం, అప్పుడు ఏం వ్లాగ్ షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా జ్ఞానిగాడికి అన్నప్రాసన అప్పుడు వాడు సరిగ్గా పాకలేదనేసి ఇప్పుడు మేము చేసినాము, ఏం పట్టుకుంటాడో ఏమో చూద్దామనేసి. వాడేమో ఏం పట్టుకున్నాడో చూడండి, డైరెక్ట్గా పోయి కొంచెం సేపు ఏం రాలే, ఏంది ఇది కొత్తగా ఉంది అనేసి. తర్వాత వచ్చినప్పుడు ఏం పట్టుకున్నాడో మీరే చెప్పండి. నేను ఇంకా బుక్ పట్టుకుంటాడేమో అని చాలా అనుకున్నా, అది ఏం పట్టుకున్నాడో చూడండి. ఫస్ట్ అయితే పలకనే టెక్ చేసినాడు, అదొక హ్యాపీ. కానీ వాడు ఫుల్ కాన్ఫిడెంట్గా పట్టుకునేది మాత్రం గోల్డే. ఇప్పుడు ఎందుకు పట్టుకున్నాడేమో. నేను ఆ పక్కల భగవద్గీత, ఎప్పుడైనా బుక్స్ కనిపిస్తే బాగా ఇంట్రెస్ట్గా పట్టుకునేవాడు, వాడు అదే పట్టుకుంటాడు, బుక్ లేదంటే స్లేట్ పట్టుకుంటాడు అని చెప్పి అనుకున్నా. చూస్తేనేమో లాస్ట్కి అది కనీసం డబ్బులన్నా పట్టుకుంటాడులే అనుకుంటే బంగారం పట్టుకున్నాడు. ఏం చేస్తాడో చూడాలి. నెక్స్ట్ ఏమో ఇంకా భగవద్గీత పట్టుకున్నాడు, పర్లేదు అనిపించింది. చూద్దాం వాడు ఫ్యూచర్లో ఏమవుతాడో ఏమో. హాయ్ అండి అందరికీ, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మాది పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మా జ్ఞానిగాడు పట్టుకోవడం కూడా అయిపోయింది. చూసినారు కదా, గోల్డ్ పట్టుకున్నాడు. చూద్దాం ఎంతవరకు గోల్డ్ సంపాదించాడో.
తినడం అయిపోయింది, మాదంతా అయిపోయింది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో తర్వాత ఏం బ్లాగ్ షూట్ చేయలేదండి, ఎందుకంటే 3:30 నుంచి నిద్ర లేదు కదా. తిన్నాము, తిన్న తర్వాత ఫుల్గా నిద్రపోయి 5:30కి లేసినాం. ఆ తర్వాత కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటే నా సెల్ స్ట్రక్ అయిపోతుంది. ఈ నడవని ఎక్కువ యూస్ చేసినా స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒకసారి కింద పడింది, డిస్ప్లే పగిలిపోయి పూర్తిగా రిపేర్ చేయించినప్పటి నుంచి ఓవర్ హీట్ అయిపోయి అదే ఆగిపోయి స్ట్రక్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ అదే కూల్ అంతా అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యి ఛార్జింగ్ పెడితే అప్పుడు రీస్టార్ట్ అవుతుంది. దాన్ని ఎంత చూపించినా అది అంతే అవుతుంది. సో సెల్లే మార్చాలి, కొంచెం టైం పడుతుంది. సో అక్కడన్నీ గిన్నెలు సర్దేసి పొయ్యి మీద అన్నం పెట్టేసిన. అక్కడ బట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆ బట్టలన్నీ మడతేయాలి, అవన్నీ ఉతికినవి. అది పెద్ద టాస్క్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెయిల్స్ మామూలుగా అయితే ఈ టైంలో తీయను, కానీ వాడు బరుక్కొని ఇక్కడ ఎంత రక్తం వచ్చిందంటే బాధ వేసింది, తీస్తున్నా. గోర్లు తీసుకోవాలంటే మా వాడికి వచ్చినంత బాధ ఇంకెవ్వరికి రాదు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ బట్టలు మడతేస్తున్నాను. ఆ బట్టలు మడతేయడం కూడా ఇష్టం లేదు, అక్కడ మిషన్ ఉంటే ఆ మిషన్ దగ్గరికి వెళ్ళాలంట. ఆడికిపోతే దెబ్బలు తగిలించుకుంటాడని నా బాధ, కానీ వినడే. సో ఇంకా నెక్స్ట్ వాడిని వాళ్ళ అబ్బా చేతికి ఇచ్చేసి నేనైతే బట్టలన్నీ మడతేస్తున్నాను. బట్టలు మడతేస్తున్నా కానీ ఆ ఓలిగలు తింటా అది జీ తెలుగులో ఒక ప్రోగ్రామ్ వచ్చింది కదా నిన్న ఉగాది, అది చూస్తా బట్టలు మడతేసినాను. సో నెక్స్ట్ అయితే రేపు మేము బద్వేలు పోతున్నాము, వీళ్ళత్త వాళ్ళ ఇంటికి, మా ఆయన వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి. అంటే పెళ్ళైనా అని ఒక్కసారి కూడా వెళ్ళలేదని పిలిచింటే వెళ్తున్నాము. సో ఇక్కడైతే బట్టలన్నీ మడత పెడుతున్నా. మా వాడికి అన్నీ ఆత్రం, ఎగ్జైట్ అవుతాడు. ఆ బ్యాగ్లో జిప్స్ అన్నీ తీసుకోవాలంట, కొట్టుకుంటాడు, ఏడుస్తాడు, జిబ్బులు కావాలా అంటాడు. ఏది ఒక పని మాకు అంత ఈజీగా తెగదండి. సో ఇవన్నీ వచ్చేసి ఫొటోస్, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. సో ఇంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.